హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు సాటర్డే. కుక్కీకి అపాయింట్మెంట్ ఉండింది హాస్పిటల్లో. జస్ట్ నార్మల్ జనరల్ చెకప్ అనమాట. డాగ్స్ ఫాస్ట్గా గ్రో అయిపోతాయి కాబట్టి ఎవ్రీ 6 మంత్స్కి అలా చేపిస్తే దాని హెల్త్ స్టేటస్ అవన్నీ తెలుసుకోవడానికి ఉంటుంది. ఇప్పుడే హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చాము. బయట చాలా చాలా వేడిగా ఉంది. లోపలికి రాగానే మంచిగా చల్లగా ఉంది ఇల్లు. ఎప్పుడైనా మంచి ఎండ ఉన్నప్పుడు ఏసీ లేకపోతే ఎలా ఉంటది ఊహించుకుంటేనే ఇదిగా ఉంది. ఎందుకంటే మేము మొన్న ఆ సిచ్యువేషన్ ఫేస్ చేసాం. మొన్న ట్యూస్డే ఆఫ్టర్నూన్ అనుకుంటాను నాకు మెయిల్ వచ్చింది గూగుల్ నెస్ట్ నుంచి. ఆ రోజు ట్యూస్డే మార్నింగ్ 10:30 నుంచి ఆఫ్టర్నూన్ 3:30 వరకు అనుకుంటాను ఏసీ ఆన్లో ఉన్నా సరే ఇంట్లో టెంపరేచర్ 4 degrees పెరిగింది అని చెప్పి వచ్చిందనమాట. అది యూజువల్ కాదు. సంథింగ్ ఎక్కడో డోర్ ఓపెన్ చేస్తున్నా లేకపోతే ఏదైనా ఏసీ యూనిట్ ఖరాబ్ అయినా అట్లా వస్తుందని చెప్పి అట్లా టెంపరేచర్ సడన్గా ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మేము కిందకి వచ్చి చూసాము ఇక్కడ ఏమన్నా ప్రాబ్లం ఉందా అనేసి. ఫస్ట్ ఇది ఊడిపోయింది. సో ఊడిపోయిన తర్వాత ఇక్కడ నుంచి గాలి పోతునింది అనమాట. సో ఇదేనేమో అనుకొని మళ్ళీ పెట్టడానికి ట్రై చేసి చూసాం కాసేపు. అది కాకుండా ఇష్యూ మళ్ళీ బయటికి వెళ్ళి కంప్రెసర్ స్టార్ట్ అవుతుందా లేదా, అసలు వర్క్ అవుతుందా లేదా చూసాము. అది కూడా బాగానే పనిచేస్తుంది. ఇంకా మాకు తెలిసిన ఆప్షన్స్ అన్నీ చూసాము. ఇంకా టెక్నీషియన్ కాల్ చేస్తే ఆ రోజు వెంటనే వచ్చాడు అతను. వచ్చి ఫస్ట్ బయట కంప్రెసర్ ఆన్ అవుతుందా అని ఫస్ట్ చెక్ చేశాడు. మెయిన్గా మనకి ఏసీ వర్క్ కావాలి అంటే రిఫ్రిజిరెంట్ కావాలి. ఇదే కంప్రెసర్. మనము ఇంట్లో ఏసీ మనకి ఎంత టెంపరేచర్ కావాలని సెట్ చేసినప్పుడు ఫస్ట్ ఇది ఆన్ అవుతుంది అనమాట. అంటే ఇందాక చెప్పా కదా రిఫ్రిజిరెంట్ అని, అది ఇందులో కూడా ఫ్లో అవుతుంది. టెక్నీషియన్ రాగానే ఫస్ట్ ఇక్కడ రిఫ్రిజిరెంట్ లెవెల్స్ చెక్ చేశాడు. చెక్ చేస్తే ఆల్మోస్ట్ 400 ఎంత ఉండాల్సింది 40 ఉందన్నమాట. ఎక్కడో లీక్ అవుతున్నట్టుంది. రిఫ్రిజిరెంట్ ఎప్పుడు అంత లో ఉండదు, ఎప్పుడు స్టాండర్డ్ మెయింటైన్ అవుతూనే ఉంటుంది అని చెప్పాడు. లీక్ అదే టెస్ట్ చేయాలని అడిగితే అతను నైట్రోజన్ టెస్ట్ చేయొచ్చు. నైట్రోజన్ పంప్ చేసి హై ప్రెషర్లో అతని దగ్గర ఒక లిక్విడ్ ఉండింది. ఆ లిక్విడ్ ఇక్కడ స్ప్రే చేశాడు మొత్తం. ఎక్కడైనా లీక్ ప్రోన్ ఏరియాస్ ఏదన్నా ఉంటాయంటే ఇక్కడ స్ప్రే చేశాడు. మొత్తం ఈ పైప్ అంతా స్ప్రే చేశాడు. అండ్ ఇది పైన ఓపెన్ చేశాడు. పైన ఓపెన్ చేసి లోపల చుట్టూ మొత్తం కాయిల్ ఉంటుంది అనమాట, అవుటర్ కాయిల్. అక్కడ కూడా మొత్తం స్ప్రే చేశాడు ఆ లిక్విడ్. సో ఎక్కడన్నా లీక్ ఉంది అంటే మనకు బబుల్స్ వస్తాయని చెప్పాడు. ఎక్కడ రాలేదన్నమాట బబుల్స్. తర్వాత లోపలికి వచ్చి ఇది ఓపెన్ చేశాడు. ఆ నైట్రోజన్ టెస్ట్ చేసినప్పుడు మొత్తం ఈ లోపల ఇన్నర్ కాయిల్ ఉంటుంది, అందులోకి పంపిస్తాడు. అండ్ ఈ పైప్ లోపలికి పంపిస్తాడు. అండ్ ఇందాక చెప్పినట్టు అవుటర్ కాయిల్లో కూడా పంపిస్తాడు. ఒక చిన్న థింగ్ ఏంటంటే ఇక్కడ చూసినప్పుడు ఇది ఆ పైప్కి మొత్తం ఎక్కువ ప్రెషర్ పెడుతూ ఉన్నిందనమాట. దానివల్ల ఏమన్నా లీక్ అయిందా అని చూసాము. అక్కడ కూడా ఏం లీక్ లేదు అసలు. ఇంకా అతను కూడా అర్థం కాలేదు ఇంకెక్కడ లీక్ ఉండొచ్చు అని చెప్పేసి. ఆల్మోస్ట్ 1.5 hour వరకు ట్రై చేశాడు. ఏంటి సొల్యూషన్ అని అడిగితే ఎలిమినేషన్ ప్రాసెస్ ట్రై చేద్దాము అని అన్నాడు. ఎలిమినేషన్ ప్రాసెస్ ఏంటి అంటే ఫస్ట్ ఇన్నర్ కాయిల్తో స్టార్ట్ చేద్దాము, ఇది రీప్లేస్ చేశాక ఫిక్స్ అవ్వకపోతే తర్వాత అవుటర్ కాయిల్కి వెళ్దాము అని చెప్పాడు. మీన్ వైల్ ఈ పైప్ కూడా ఒకసారి రీప్లేస్ చేసి చూద్దాము అని చెప్పాడు అనమాట. అది కొంచెం ఎక్స్పెన్సివ్ అప్రోచ్ కదా అని అంటే పార్ట్స్ అండ్ యూనిట్ వారంటీలోనే ఉంటుంది 5 years. సో మనము పార్ట్స్ రీప్లేస్ చేసుకోవచ్చు అని చెప్పాడు. ఆ ఎలిమినేషన్ ప్రాసెస్ ట్రై చేయడానికి వారంటీ ఉందా లేదా చూడడానికి మోడల్ నెంబర్, సీరియల్ నెంబర్ టైప్ చేస్తే వచ్చింది ఆన్‌లైన్‌లో 5 years వరకు వారంటీ ఉందని. బట్ అతను అడిగాడు అడిషనల్ 5 years ఉందా అని అడిగాడు. లేదు, మేమిది ఫస్ట్ ఓనర్ కాదు, మేము వేరే వాళ్ళ దగ్గర నుంచి పర్చేజ్ చేసాము అని చెప్పాము. సో యూజువల్లీ ఫస్ట్ టైం హౌస్ కొన్న తర్వాత ఈ హెచ్‌వ్యాక్‌ని ఇక్కడ ఇది గుడ్‌మెన్ కంపెనీ ఈ వెబ్‌సైట్‌లోకెళ్ళి సీరియల్ నంబర్ అండ్ మోడల్ నంబర్ పెట్టి రిజిస్టర్ చేస్తే అడిషనల్ 5 years వారంటీ వస్తది అని చెప్పాడు. సో ప్రాబబ్లీ ఫస్ట్ ఓనర్స్ చేసుండకపోయుండొచ్చు. మనకు ఉండే టైము December 26 అంటే ఈ ఇయర్ డిసెంబర్ వరకే మనకు టైం ఉంది. సో గుడ్ దట్ వి ఆర్ స్టిల్ అండర్ వారంటీ. ఈ రీప్లేస్‌మెంట్‌లో ఇవన్నీ గాకుండా వేరే ఆప్షన్ ఉందా అని అడిగాను. ఒక పని జేయొచ్చు. ఆ రిఫ్రిజిరెంట్ ఏదైతే మనకు తక్కువయిందో అది మళ్ళీ రీఫిల్ జేసి ఒకసారి చెక్ చేద్దాము.
ఎన్ని డేస్ వస్తది? లేదా లీక్ నిజంగా చిన్నదే ఉందా? లైక్ వెరీ వెరీ టైనీ లీక్ ఉందా? లేకపోతే ఎక్కడన్నా ఫాస్ట్‌గా లీక్ అయితుందా అని జెప్పేసి చూద్దాము. అండ్ దట్ టూ అది మనకు కొంచెం టైం గూడా ఇస్తది గదా! ఈ లోపల ఆ రిఫ్రిజిరెంట్ మళ్ళీ తక్కువైతుంది అని అనిపిచ్చింది అంటే, వెంటనే రీప్లేస్‌మెంట్ ప్రాసెస్ స్టార్ట్ జేస్తే అతను యాక్చువల్లీ టెక్నీషియనే హ్యాండిల్ జేస్తాడు అదంతా. మన సీరియల్ నంబర్, మోడల్ నంబర్ అవన్నీ తీసుకున్నాడు. అండ్ ఇంకొక చిన్న థింగ్ ఏంటంటే, బయట ఇందాక కంప్రెసర్ చూపిచ్చా గదా! అక్కడ టెస్ట్ చేశాడు వాల్వ్స్ దగ్గర అని జెప్పేసి. ఆ వాల్వ్స్ కూడా రీప్లేస్ చేసి చూసాడు. ఆహ్, అక్కడ గూడా ఏమన్నా లీక్ ఉండే ఛాన్సెస్ ఉంటాయేమో అని జెప్పేసి. ఇఫ్ ఎట్ ఆల్ ఆ వాల్వ్స్ రీప్లేస్‌మెంట్‌తో మనకు ఇష్యూ ఫిక్స్ అయిపోయింది అంటే ఓకే. వెల్ అండ్ గుడ్. లేదు అంటే ఇట్స్ అన్ హెడేక్ అండ్ ఎక్స్‌పెన్సివ్ ప్రాసెస్ కూడా. సో, లెట్స్ సీ. ప్రస్తుతానికైతే బానే ఉంది. మంచిగా పనిజేస్తుంది. డైలీ మానిటర్ జేస్తున్నాను. ఎక్కడన్నా సడెన్‌గా టెంపరేచర్ ఇంక్రీజ్ అయితుందా అని జెప్పేసి. బట్ సో ఫార్ ఓకే ఉంది. అతను వెళ్ళేటప్పుడు కొన్ని టిప్స్ చెప్పాడనమాట. ఆహ్, సిస్టమ్ కొన్ని ఎక్కువ రోజులు రావాలి అంటే ఏం చేయాలని జెప్పేసి. సో, మనకిక్కడ ఏసీ ఫిల్టర్ ఉంటది గదా! సో, ఇది మనకు పెట్ ఉంది కాబట్టి అది ఎక్కువ షెడ్ చేస్తది కాబట్టి ఎవ్రీ 3, 4 మంత్స్‌కి యూజువల్లీ 6 మంత్స్‌కి రికమెండ్ చేస్తారు. ఎవ్రీ 6 మంత్స్‌కి. బట్ మన కేస్‌లో ఎవ్రీ 3, 4 మంత్స్‌కి రీప్లేస్ చేయాలి ఫిల్టర్ అని జెప్పాడు. అండ్ ఇంకో టిప్ ఏంటంటే ఇక్కడ ఈ ట్రేస్ ఉన్నాయి గదా! సో, ఏదైనా ఇష్యూ అయినప్పుడు ఇక్కడ వాటర్ కలెక్ట్ అయితాయన్నమాట. సో, వాటర్ వచ్చినప్పుడు మనకర్థమైతది. ఓకే. సంథింగ్ ఈస్ రాంగ్ విత్ ది సిస్టమ్స్ అని. సో, అందుకని ఇక్కడ మనకి తెలియాలి అనంటే అలార్మ్స్ ఉంటాయి గదా! అవి వాటర్ సెన్సింగ్ అలార్మ్స్ అవి పెట్టండి. ఇక్కడొకటి, ఇక్కడొకటి పెట్టండి. సో దట్ మీకు వెంటనే తెలుస్తది. లేదంటే ఇక్కడ ఈ కేస్‌లో ఏమైతదంటే ఇక్కడ ఓవర్‌ఫ్లో అయిపోయిందంటే మొత్తం మళ్ళీ ఈ లోపలికెళ్ళిపోతది. సో, మనకు తెలియని గూడా తెలీదసలు. ఇంకోటి మనకు ఈ పైప్ ఉంటది గదా! ఇక్కడ ఇది ఎవ్రీ 3 మంత్స్‌కి అట్లా సమ్మర్‌లో అయితే ఎవ్రీ మంత్‌కి క్లీన్ చేస్తూ ఉండండి అని చెప్పాడు. సో, రీసెంట్‌గా నాకు తెలిసిన వాళ్ళ ఇల్లు ఏమైంది అంటే వాళ్ళు ఒక చిన్న పూజ చేసుకుంటున్నారు. పూజ చేసుకుంటే ఎక్కువ పొగ అలాంటివి వస్తాయి గదా! సో, దానివల్ల ఏమైంది అంటే ఇదంతా బ్లాక్ అయిపోయింది. ఇది బ్లాక్ అయిపోయి ఏసీ వర్క్ అవ్వడం ఆగిపోయిందనమాట. ఇంటికి గూడా అతనే వచ్చి చెక్ చేసాడు. అందుకని అతను చెప్పాడనమాట ఈ టిప్. సో, మీకెప్పుడన్నా ఫంక్షన్ ఉన్నప్పుడు ఏసీ ఫస్ట్ ఆఫ్ చేసేసేయండి. అట్‌లీస్ట్ ఆ పొగ ఎళ్ళిపోయేంత వరకు డోర్స్ ఓపెన్ జేసుకోండి. తర్వాత వెంటనే మళ్ళీ ఏసీ ఆన్ జేసుకోండి అని జెప్పి అన్నాడు. ఐ డోంట్ నో సమ్మర్‌లో అది ఎంత మాత్రం వీలైతదో. ఇంకొక టిప్ ఏంటి అంటే మనకు ఇంట్లో చాలా రూమ్స్ ఉంటాయి గదా! అండ్ మనం అన్ని రూమ్స్ వాడము. సో, వాడని రూమ్స్‌లో అండ్ క్లాజెట్స్‌లో ఏసీ వెంట్స్ ఉంటాయి గదా! అవి క్లోజ్ చేసేయండి. సో దట్ మీరు వాడే రూమ్స్‌లో మీకు మంచిగా చల్లగా ఉంటది. వాడని రూమ్స్‌లో అవసరం ఉండదు గాబట్టి మీకు చల్లగావాల్సిన అవసరం లేదు. సో, ఏసీ సిస్టమ్ మీద గూడా కొంచెం లోడ్ తక్కువ పడతది అని జెప్పి చెప్పాడు. ప్రస్తుతానికైతే ఇష్యూ ఫిక్స్ అయింది. టెంపరరీ ఫిక్సే. బట్ హోప్‌ఫుల్లీ అదే పర్మనెంట్ ఫిక్స్ అవ్వాలని అనుకుంటున్నాను. ఆ వాల్వ్స్‌తోనే ఇష్యూ ఫిక్స్ అవ్వాలని. ఇంకొక చిన్న ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మనం ఏసీ పని చేయనప్పుడు మనం యూజువల్ అయితే గూగుల్‌లో అట్లా సెర్చ్ చేస్తాం గదా! సో, ఇప్పుడు మనకు చాట్‌జీపీటీ, క్లాడ్ అవన్నీ ఉన్నాయి. సో, క్లాడ్‌లో ఈ సిట్యుయేషన్ అంతా ఇచ్చి ఇట్లా వర్క్ అవ్వట్లేదు అని జెప్తే అవి కొన్ని ఆప్షన్స్ ఇచ్చింది. అందులో ఒక ఆప్షన్ ఏంటి అంటే బయట కంప్రెసర్‌కి కనెక్ట్ అయ్యే ఆ పైప్ ఉంది గదా! సో, ఆ పైపు ఇట్లా పట్టుకుంటే అది చల్లగా ఉండాలి. లేదు అంటే రిఫ్రిజిరెంట్ చాలా లో ఉందని అర్థం అని జెప్పింది. సో, ఎగ్జాక్ట్‌లీ టెక్నీషియన్ వచ్చి చెక్ చేసి అదే చెప్పాడనమాట. ఈసారి ఏదన్నా ఇష్యూ అయింది అంటే అట్‌లీస్ట్ డయాగ్నోస్ చేసే టైం తగ్గుతది మనకు. టెక్నీషియన్ వచ్చి వెయిట్ చేసి వాడు చూసి చెప్పే టైం అంతా సేవ్ అయితది. సో, అదొక క్విక్ టిప్ లాంటిది. మనకిప్పుడే ఒక అమెజాన్ ప్యాకేజ్ వచ్చింది. ఇదేంటి అంటే నెక్ ఫ్యాన్ అనమాట. రోజూ ఆఫీస్‌కి నేను బస్సులో ఎళ్తాను. బస్సు పెంటగాన్ స్టేషన్ దగ్గర స్టాప్ ఉంటది. సో, అక్కడి నుంచి మళ్ళీ ఒక 15 మినిట్స్ వాక్ చేయాలి. మార్నింగ్ అంటే ఓకే. పెద్ద ఎండుండదు. బట్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఈవెన్ 5 కైనా ఫుల్లు ఎండుంటది. సో, అందుకని ఈ నెక్ ఫ్యాన్ ఆర్డర్ పెట్టుకున్నాను. చూడ్డానికైతే సాలిడ్‌గానే ఉంది. టెస్ట్ చేద్దాం ఒకసారి. నెక్స్ట్ వీక్ ఆఫీస్‌కి వెళ్ళేటప్పుడు టెస్ట్ చేయాలి. ఇంకొక ఫ్యూ వీక్స్‌లో మా మమ్మీ వాళ్ళు వస్తున్నారు కాబట్టి, వాళ్ళ రూమ్‌లోకి సైడ్ టేబుల్స్ అండ్ చిన్న డ్రెస్సర్ అట్లా చూద్దాము అని చెప్పేసి ఐకియాకి వెళ్తున్నాము. ఆల్మోస్ట్ 4:30 అవ్వొస్తుంది. మేము వచ్చేసరికి మేబీ 7:30 ఆర్ ఇంకా ఎక్కువే అవ్వచ్చు. ఇక్కడ నుంచి మాకు 40 మినిట్స్ ఉంది. సో, కుక్కీకి ఫుడ్ పెట్టాలి. లేదంటే కష్టమైపోతది. కుక్కీ వామిట్ చేస్తది. గో బ్యాక్.
వెరీ గుడ్. స్టే స్టే. 4:30 అయింది కాబట్టి ఒక 2.5 అవర్స్. 2.5 అవర్స్ కంటే కొంచెం ఎక్కువ పెట్టారా? ఇది బాక్స్ ఎట్లా ఓపెన్ అవుతుందో మేము పెట్టిన టైం కంటే ముందే ఓపెన్ అవుతుంది. ఏం చేస్తుంది కుకీ? హ్యాక్ చేస్తుంది అనుకుంటా. కుకీమ్మా, లుక్ ఎట్ మీ. నీకు ఫుడ్ రెడీ, వాటర్ ఉన్నాయి, ఓకేనా? నీ బొమ్మలు ఉన్నాయి. ఎంజాయ్ ఎంజాయ్ మీ టైం, ఓకేనా? బాయ్ కుకీమా, బాయ్ బాయ్. ఇప్పుడే ఐకియాకి వచ్చాము. సో మనకు కావాల్సిన సైడ్ టేబుల్స్ ఇలాంటివి అనమాట. సింపుల్గా ఉన్నాయి ఇవి అయితే. సోఫా కమ్ బెడ్, సగం దీంట్లో ఉన్నాయి చూడు. $7 ఎప్పుడు 2 years బ్యాక్ $10 ఇన్ఫ్లేషన్. బాబు బాబు లైట్గా చేయమ్మా. లైట్గా చేసి అది ఏం లేదని క్యాప్ వేసుకొని వచ్చా. ఇది 80, అది 180. ఐకియాలో ఫుడ్ చాలా బాగుంటుంది. సో ఈరోజు సాటర్డే కాబట్టి వెజ్ తీసుకున్నాను. ఇది ప్లాంట్ బేస్డ్ బాల్స్ అండ్ ఇది వచ్చేసి ప్లాంట్ బేస్డ్ నగెట్స్ అనమాట. ఈ బాయిల్డ్ గ్రీన్ పీస్ చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ మ్యాష్డ్ పొటాటోస్. లిటరలీ మీట్ తిన్నట్టే ఉంది. నాకు దాని మీద జామ్ నచ్చింది. నేను చెప్పే లోపలే వేసేసాడు. పీస్ బాగున్నాయి. కారం ఉండదు, అట్లా అట్లా మసాలాలు ఏమి ఉండవు, బట్ కమ్మగా ఉంటుంది. నిన్న మృత్యుంజయ్ అనే మూవీ స్టార్ట్ చేశాను. ఫస్ట్ హాఫ్ వరకు చూసాము, బట్ ఈరోజు డిన్నర్ చేస్తూ సెకండ్ హాఫ్ కంప్లీట్ చేశాను. స్టోరీ ఓకే, బట్ ఎగ్జిక్యూషన్ అంత ఇదిగా లేదు. ఎప్పుడెప్పుడు అయిపోతుందా అని అనిపించింది. ఐకియాలో 2 బెడ్ సైడ్ టేబుల్స్ అండ్ ఒక డ్రెస్సర్ తీసుకున్నాము. ఇంటికి వచ్చాక అసలు ఓపిక లేకుండా అందుకే ఫిట్ చేయలేదు. మేబీ రేపు ఆర్ కుదిరితే నెక్స్ట్ వీకెండ్ అట్లా ఫిట్ చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ యూ.